మరి ఎస్డిఎం, ఆ తర్వాత ఇది నిరంతరంగా సాగుతోంది. అందుకు యాజమాన్యాన్ని మొదట అభినందిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఇంతకుముందు ఎంఎం గారు మాట్లాడుతూ చెప్పారు 3 దశల్లో ఎల్ఐసి ప్రయాణం సాగింది అని చెప్పేసి. ఈ 3 దశల్లో కూడా మనకు అంతకుముందు మనకేమి ఎగ్జాంపుల్స్ లేవు. అంటే ఫస్ట్ నేషనలైజేషన్ అయినప్పుడు ఆ నేషనలైజేషన్ ఎరాలో ఎలా పనిచేయాలన్నది మనకేమి ఒక మోడల్స్ ఏమి లేవు. కానీ ఆ సమయంలో ఇప్పుడు పనిచేస్తున్న తరం ఏదైతే ఉందో సీనియర్స్, వాళ్ళు ఆ రోజున్న అవసరాలకు తగ్గట్టు, సవాళ్ళకు తగ్గట్టు, ప్రభుత్వ ఆకాంక్షలకు తగ్గట్టు గొప్పగా పనిచేసి ఇన్సూరెన్స్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడంలో గొప్ప కృషి చేశారు. ఆ తర్వాత తరంలో మేము కూడా ఉన్నాం. ఇన్సూరెన్స్ కంపెనీల ఎల్ఐసికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల పోటీ, ఆ పోటీ ప్రపంచంలో మరింతగా రాణించి మరింతగా అభివృద్ధి చెంది వాళ్ళలో మనం నంబర్ 1 స్థానం కాపాడుకోవడం కూడా అదేమి ఒక మోడల్ కానీ ఒక ఎగ్జాంపుల్ కానీ ఉన్న సందర్భం కాదు. దాన్ని కూడా ఎల్ఐసి ఉద్యోగులు శక్తివంతంగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు పోస్ట్ ఐపీఓ పీరియడ్లో కూడా ఏ తరమైతే పనిచేస్తుందో దానికి కూడా అంతకుముందు అట్లాంటి అనుభవం ఏమీ లేదు. కానీ దాన్ని కూడా ఆ సవాళ్ళను కూడా స్వీకరించి పనిచేస్తూ ఉంది. ఇదంతా కూడా ఎందుకు సాధ్యమైందంటే ఒకే ఒక్క లక్షణం కారణంగా ఎల్ఐసి సిబ్బందికి ఉన్న ఒకే ఒక్క లక్షణం కారణంగా సాధ్యమైందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. అదేమంటే ఎల్ఐసి సంస్థలో మనందరం ఉద్యోగాల కోసం వచ్చాము. కానీ ఆ తర్వాత ఎల్ఐసి చేరిన తర్వాత మనం దాన్ని ఉద్యోగంగా భావించలేదు. దీన్ని ఒక పర్పస్ గాను, ఒక మిషన్ గాను, ఒక ప్యాషన్ గాను దీన్ని మార్చుకున్నాం.